మలీనా ముద్దల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మన అమ్మమ్మలైతే చేసి పెట్టేవారు కదా! చాలా టేస్ట్‌గా ఉండేది. మరి వాళ్ళే కాదు మనం కూడా చేసుకొని తినాలి గదా! ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ మలీనా ముద్దలను మనం కూడా ట్రై చేద్దామా మరి? ఇప్పుడు కొద్దిగా బెల్లం తీసుకొని దాన్ని తురిమి ఒక బౌల్‌లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్న రొట్టెను కానీ, చపాతీలను కానీ చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని దాన్ని 2 వైపులా మంచిగా కాల్చుకొని, ఆ కాలుతున్న ఆ రొట్టెను తీసుకొని ఈ బెల్లంలో కాస్త ఇలా తురుముకోవాలండి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. అదైతే చాలా వేడిగా ఉంటుంది కదా! చేతులైతే కాలుతుంటాయి. కాస్త చూసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకొని ఇలా నేను చూపించిన విధంగా ముద్దలుగా కట్టుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ మలీనా ముద్దలైతే రెడీ అండి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరైనా తినొచ్చండి. హెల్త్‌కైతే